హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఎలాంటి వెబ్‌సైట్ అయినా టర్మినేట్ గాని, సస్పెండ్ గాని ఎలా చేయొచ్చు డబ్ల్యూహెచ్‌ఎం నుంచి. ఇప్పుడు నేను డబ్ల్యూహెచ్‌ఎం తీసుకుంటా అండి. ఇక్కడ వెబ్‌సైట్ తీసుకుంటాను. టెస్టింగ్ పాత్ డయాగ్నోస్టిక్స్ డాట్ కామ్. ఇక్కడ మనం క్లిక్ చేసిన వెంటనే మనకు 2 ఆప్షన్స్ వస్తుందండి. ఒకటి సస్పెండ్ వస్తుంది. ఇంకోటి మనకు టర్మినేట్ వస్తుంది. సస్పెండ్ అంటే టెంపరవరీగా మన వెబ్‌సైట్‌ని ఆపేయడం అన్నట్టు. టర్మినేట్ అంటే కంప్లీట్ అకౌంట్‌ని తీసేయడం అన్నట్టు. సో, ఈ 2 ఆప్షన్ మనకు ఉంటాయి. ఎప్పుడైనా మన వెబ్‌సైట్ గనక టర్మినేట్ గాని, సిపాన్లు రిమూవ్ చేయాలనుకుంటే ఈజీగా ఈ ఆప్షన్ ఉంటుందండి. మీరు సిపాన్ వెళ్లి డాటా రిమూవ్ చేసుకొని అంతా చేసుకున్న తర్వాత మీరు సస్పెండ్ చేసుకోవచ్చు, టర్మినేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను సస్పెండ్ కొట్టాననుకోండి. ఇప్పుడు నేను సస్పెండ్ చేశాను వెబ్‌సైట్‌ని. ఇప్పుడు వెబ్‌సైట్ రన్నింగ్‌లో ఉంది. ఇప్పుడు నేను కాపీ ఆల్ తీసుకొని ఇన్‌కాగ్నిస్‌లో చెక్ చేస్తున్నా అండి. క్లిక్ చేశాను. ఇప్పుడు మీకు డేటాబేస్ ఎర్రర్ వచ్చింది. జస్ట్ ఒక 5 సెకండ్స్ ఆగాక మళ్ళీ రిఫ్రెష్ చేసుకుంటే మీకిది అకౌంట్ సస్పెండ్ అని వస్తుందన్నట్టు. సో, ఏందంటే మనకు ఏదైనా మనకు ఉంటే ఆప్షన్ ఇక్కడ కంప్లీట్‌గా ఆ సస్పెండ్ అయిన వెంటనే మనకు అకౌంట్ సస్పెండ్ అనే ఆప్షన్ మనకొస్తుందన్నట్టు. ఇప్పుడు ఇక్కడ తీసుకున్న వెంటనే ఇగ మీకు ఈ అన్ని ఆప్షన్స్ వచ్చాయి గదా! ఇప్పుడు మళ్ళొకసారి రిఫ్రెష్ చేసుకున్న వెంటనే మీకు అకౌంట్ సస్పెండ్ వస్తుంది. సో, లెస్ దెన్ మినిట్‌లో మీకు అకౌంట్ అనేది సస్పెండ్ అవుతుంది. లేదు నేను అకౌంట్ కంప్లీట్ డిలీట్ చేయాలనుకుంటే మీరు డిలీట్ చేసుకోవచ్చు. అది మనకు ఓన్లీ ఆప్షన్ ఏందంటే డబ్ల్యూహెచ్‌ఎంలో మనకి ఆప్షన్ ఉంటుంది. సపోజ్ అండి ఇప్పుడు నేను సస్పెండ్ చేశాను గదా! ఇప్పుడు అన్‌సస్పెండ్ చేస్తున్నాను. ఏ వెబ్‌సైట్ మనకున్నాయో వాటిని తీసుకొని మనము అన్‌సస్పెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసుకొని మళ్ళీ అన్‌సస్పెండ్ చేశాను. జస్ట్ లెస్ దెన్ మినిట్‌లో మనకు మళ్ళీ అన్‌సస్పెండ్ అవుతుంది. ఇప్పుడు ప్రీవియస్ లింక్‌లో మనకు అన్‌సస్పెండ్ చూపించింది గదా! ఇప్పుడు సస్పెండ్ చూపించింది గదా! ఇప్పుడు మనకిది అన్‌సస్పెన్స్‌కి మూవ్ అవుతది. ఎందుకంటే లెస్ దెన్ మినిట్ పడుతుంది కాబట్టి కొంచెం ఓపిక పట్టుకోవాలి. అయిపోయిన వెంటనే ఇది మనకు ఇది కంప్లీట్‌గా మనకు అన్‌సస్పెండ్‌కి వస్తుందన్నట్టు. సో, ఇప్పుడు మనం తీసుకున్నట్టయితే ఇన్‌కాగ్నిస్ విండో చూడండి. సైట్ వాస్ ఓపెన్. సో, ఈ విధంగా మన ఏ వెబ్‌సైట్‌నైనా డబ్ల్యూహెచ్‌ఎం నుంచి మనము సస్పెండ్ జేసుకోవచ్చు, అన్‌సస్పెండ్ జేసుకోవచ్చు. కంప్లీట్‌గా వెబ్‌సైట్‌ని గూడా టర్మినేట్ జేసుకోవచ్చు. ఇంకేమైనా వివరాలు కావాలనుకుంటే మన ఛానెల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీరు నాకు క్వెషన్ అడగండి. సార్ నాకు సి పనిలో ఈ డౌట్ ఉంది. సో, డబ్ల్యూహెచ్‌ఎంలో ఈ డౌట్ ఉంది. ఏ డౌట్ ఉన్నా నేను క్లారిఫైగా మీకు డౌట్ అనేది ఫిక్స్ చేస్తానండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానెల్. థాంక్ యూ సో మచ్.